నేను హైదరాబాద్ ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత అప్పటికే 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది కాబట్టి నేను ఫస్ట్ సర్వీస్ చేయించాను. సో సర్వీస్ ముందు, సర్వీస్ తర్వాత కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అండ్ కార్ ఫీచర్స్ ఏంటి అండ్ మైలేజ్ ఎలా ఇచ్చింది అని ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో 1000 కిలోమీటర్స్ అయినప్పుడు నేను ఈ పిక్ తీసుకున్నాను, ఒకసారి ఈ పిక్ చూడవచ్చు మీరు. అండ్ సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి నాకు 0 పడింది, 0 రూపీస్. ఏమంటే నేను ఎక్స్ట్రాగా అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్ వేయించుకున్నాను, అదొకటి 2500 రూపీస్ పడింది. ఇంకా రిమైనింగ్ సర్వీస్ ఛార్జ్ అంతా ఫ్రీ అండి. ఫస్ట్ 2 సర్వీసెస్ సర్వీస్ ఛార్జ్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ సో సర్వీస్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా చేశారు. అండ్ నాకు వీల్ అలైన్మెంట్ చెక్ చేశాను, చాలా బాగుంది, ఫ్రీ ఉంది ఇంకా. అండ్ క్లచ్ ఆల్సో కొంచెం టైట్గా ఉండింది ఫస్ట్లో. సో ఫస్ట్ సర్వీస్ తర్వాత క్లచ్ కూడా చాలా లూజ్గా అండ్ చాలా ఫ్రీగా ఉంది. గేర్స్ కానీ చాలా ఫ్రీ మూమెంట్ ఉందన్నమాట గేర్స్ వేసేటప్పుడు. సో ప్రెస్ క్లచ్ పెడల్ టు స్టార్ట్ ఇంజిన్. ఓకే, సో ఇది ఏసీ మోడ్. 1 బటన్ ప్రెస్ చేస్తే ఏసీ ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇండికేషన్స్ చాలా ఉన్నాయి. సీట్ బెల్ట్ ఇండికేషన్, సిస్టమ్ ఇంజిన్ చెక్ అని. సో యాజ్ ఆఫ్ నో టెంపరేచర్ వచ్చేసి 31 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాబిన్ నాయిస్ అంతగా ఏం లేదు. మామూలుగా డీజిల్ వెహికల్స్లో క్యాబిన్ నాయిస్ కొంచెం బాగా గట్టిగా వస్తుంది, బట్ ఇక్కడ ఏం రావట్లేదు, కొంచెం లైట్గా వస్తుంది అంతే. యాక్సిలరేట్ చేసి చూస్తా. సో మీరు వినొచ్చు నాయిస్ అనేది ఎలా ఉందనేది. ఫస్ట్ సర్వీస్ చేయించిన తర్వాత నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా. సో మైలేజ్ వచ్చేసి సేమ్, ఇంకా సర్వీస్ బిఫోర్ ఎలా ఉందో సర్వీస్ తర్వాతనే అలాగుంది, సేమ్ ఉంది. సో చాలామంది అంటారు సర్వీస్ చేయించిన తర్వాత మంచి మైలేజ్ వస్తుందని. ఐ డోంట్ అండర్స్టాండ్, సేమ్ ఉంది నాకైతే, ఏం పెద్ద తేడా లేదు. సో మీరు 60 to 70 ఆర్ 80 బిట్వీన్ మీరు డ్రైవ్ చేస్తే హైవేలో, సో విల్ గెట్ ఏ గుడ్ మైలేజ్ అరౌండ్ 23-24 అలా. సో సిటీలో అయితే సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ కదా, సెకండ్ గేర్ మ్యాక్సిమం సెకండ్ థర్డ్లోనే వెళ్తుంటాం కాబట్టి సో యూ విల్ గెట్ 15, అరౌండ్ 15. సో ఓవరాల్గా ఎంత ఉందని చూపిస్తాను. సో ఇఫ్ యూ సీ హియర్, ఓవరాల్ ఐ డ్రూ 1217 kilometers if you see here. Okay, so let me start the engine. So I have just started the engine. So if you see here, so this is today's today driving information, but today I didn't go anywhere. సో టోటల్గా ఎంత తిరిగిందని చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద అక్యుములేటెడ్ ఇన్ఫో. సో టోటల్ ఓవరాల్, సో కార్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్గా 47, ఆల్మోస్ట్ 48 అవర్స్ డ్రైవ్ చేశాను. సో 1217.4 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే నాకు ఇచ్చిన మైలేజ్ 13.7, ఇంక్లూడింగ్ హైవేస్ అండ్ సిటీస్. సో హైవే అంటే నేను మ్యాక్సిమం కవర్ చేసింది జస్ట్ ఒక 450 కిలోమీటర్స్, 450 to 500 అంతే. బట్ రిమైనింగ్ అంతా సిటీస్లోనే, సెకండ్ గేర్, థర్డ్ గేర్. అందుకే ఇది టోటల్గా యావరేజ్గా ఇది ఎంత చూపిస్తుందంటే ఆల్మోస్ట్ 14 km/L. బట్ హైవేలో చెక్ చేశానంటే నాకు 22 అట్లా వచ్చింది. సో ఇది యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సో నిన్న నేను టోటల్ ఓవరాల్ కిలోమీటర్స్ వచ్చేసి 302 kilometers వస్తుంది ఇంకా డీజిల్ అని చూపించింది. బట్ నేను ఒక 70 kilometers వెళ్ళొచ్చా, ఇప్పుడు 180 చూపిస్తుంది. సో ఏంటంటే ఏసీ ఎక్కువ యూస్ చేస్తాం కదా సమ్మర్లో. సో ఏసీ యూస్ చేసి మనం సిటీలో సెకండ్ గేర్, థర్డ్ గేర్లో వెళ్ళామంటే మైలేజ్ మాత్రం చాలా డౌన్ అయిపోతుంది, 13 to 15 బిట్వీన్ వస్తుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ ఇంజిన్ టెంపరేచర్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది చూడండి. ఓకే, సో ఇది నార్మల్గా 36 to 40 బిట్వీన్ ఉంటుంది. సో హైవేలో మీరు మిట్ట మధ్యాహ్నం డ్రైవ్ చేస్తే 41 దాకా వెళ్తుంది. మరి ఓవర్ టెంపరేచర్ అయితే మీకు ఇండికేషన్ వస్తుంది
సో ఓవర్ టెంపరేచర్ అయితే మీకు ఇండికేషన్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఓకే, సో అది సో కరెంట్లీ నేను హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసే కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో మీకు చూపిస్తుంది అండ్ సీట్ బెల్ట్ ఇండికేషన్ చూపిస్తుంది. సో మీరు మాన్యువల్గా కూడా ఏదైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను జస్ట్ ఇంజిన్ ఆన్ చేసి ఒక 2 minutes అయింది, అప్పుడే 1 kilometer రెడ్యూస్ అయిపోయింది. చూడండి, ఏసీ ఆన్ చేశాను అంతే. మంచినీళ్ళు తాగినట్టు తాగుతుంది డీజిల్ ఇది. అండ్ ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ అ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్. సో ఇది ఉంది కదా, ఇది రన్నింగ్లో మనం ఒక 70 స్పీడ్ ఏదో ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇది ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకుంటే చూడండి డిస్ప్లేలో మనకు క్రూజ్ కంట్రోల్ చూపించింది. మళ్ళీ ఆఫ్ చేస్తాను, చూడండి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తాను. సో అక్కడ చూసారా క్రూజ్ అని హైలైట్ అయింది. సో మనం ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు కింద ఇక్కడ ఉంది కదా, ఇది సెట్ అని ఉంది కదా ఇక్కడ, దీని ఇట్లా కిందికి అనుకోవాలి. సో కిందికి అనుకుంటే సెట్ అయిపోతుంది. సో 70 స్పీడ్లో నేను ఇట్లా సెట్ చేశానంటే 70 స్పీడ్కి లాక్ అయిపోతుంది. మనం యాక్సిలరేటర్ మీద కాల్ చేసేసామంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో సపోజ్ 70 నుంచి మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా ఆప్షన్, ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కీస్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు, యాక్సిలరేటర్తో పని లేదు అక్కడ. సో మనం ఫ్రీగా ఉండొచ్చు, ఓన్లీ ఈ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్తో మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్యాన్సల్ రైట్, సడన్గా మీకు ఏమైనా క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే రన్నింగ్ ఏదైనా మీరు బ్రేక్ వేసినా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది క్రూజ్ కంట్రోల్. ఓకే, అదనమాట. సో ఇది ఆప్షన్స్. సో మనం ఏదైనా ఆప్షన్స్ సెట్ చేసుకోవాలంటే ఇది. సో డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అవి కంట్రోల్ చేయాలన్నా, అవి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్స్. ఇదంతా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ ఆప్షన్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను మెనూలోకి వెళ్తా. ఇక్కడ చూడండి, ఇది మెనూ క్లిక్ చేస్తున్నాను. సో లైట్స్ని ఓకే వేసుకొని, సో ఇల్యూమినేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలో అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వస్తా. సో బ్యాక్ రావాలంటే మళ్ళీ ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో కింద డోర్ ఆప్షన్ని క్లిక్ చేసి ఓకే. ఆటో లాక్, ఆటో అన్లాక్. సో యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్. సో ఐ వాంట్ టు గో బ్యాక్. సో కన్వీనియన్స్, సర్వీస్ ఇంటర్వెల్. సో సర్వీస్ ఇంటర్వెల్ చెక్ చేయొచ్చు. ఇది ఎనేబుల్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్స్కి సర్వీస్ చేయించాలి అని. అదర్ ఫీచర్స్. సో లెట్ మీ చెక్ అదర్ ఫీచర్స్. సో ఫ్యూయల్ ఎకానమీ, ఆటో రీసెట్, ఫ్యూయల్ ఎకానమీ యూనిట్, టెంపరేచర్ యూనిట్. సో ఒక్కొక్కటి చెక్ చేద్దాం. సో టెంపరేచర్ సెంటిగ్రేడ్స్లో చూడాలా, లేకుంటే డిగ్రీ ఫారెన్హీట్లో చూడాలని ఉంటుంది. సో ఇది జస్ట్ డిస్ప్లే ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. సో యూ కెన్ సీ ఎనీథింగ్. రీసెట్ చేస్తే మొత్తం అన్నీ రీసెట్ అయిపోయి 0 వచ్చేస్తుంది అనమాట. డోర్ వేసిన తర్వాత 15 km/h స్పీడ్కి రీచ్ అయితే ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోతుంది. సో ఇక్కడ ఉంటుంది మనం సెట్ చేసుకోవచ్చు స్పీడ్ కూడా. సో ఇవి ఆల్ ఫీచర్స్ అనమాట. సో ఫ్యూయల్ ఎకానమీ అంటే యావరేజ్గా మనం ఇప్పుడున్న స్పీడ్ని బట్టి మనకి 12.1 km వస్తుందని చూపిస్తుంది. ఫ్యూయల్ ఎకానమీ 178 km ఉంది. అండ్ ఇది డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్. సో టుడే, సో నేను 8 minutes అయింది ఇంజన్ స్టార్ట్ చేసి. సో టుడే మనం ఎంత డ్రైవ్ చేస్తామో అది ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో నేను హైదరాబాద్ ట్రిప్లో చెక్ చేస్తే ఈ టుడే డ్రైవ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాంట్లో నాకు 23-24 చూపించింది మైలేజ్. సో నేను 80-90 స్పీడ్లో కొట్టాను అనమాట బాగా. సో ఇది ఓవరాల్ అనమాట. సో మీరు ఇది ఓవరాల్. సో ఇక్కడ హోల్డ్ ఓకే టు రీసెట్ అంటే ఇక్కడ ఓకే ఉంది కదా, దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే రీసెట్ అయిపోతుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్ టు రీసెట్. ఓకే, సర్వీస్ ఇంటర్వెల్ ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు 5000 km సెకండ్ సర్వీస్ 5000 km కదా. సో ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ పెట్టి ఇక్కడ 5, సో ఇక్కడ 5 పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. సో సర్వీస్ ఇంటర్వెల్ నాట్ సేవ్డ్, నాకు అవసరం లేదు ఎందుకంటే నేను రీడింగ్ చూస్ చేసుకుంటాను అనమాట. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ నోటిఫికేషన్ రైట్, మీరు సర్వీస్ ఇంటర్వెల్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే అదర్ ఫీచర్స్, ఫ్యూయల్ ఎకానమీ, టెంపరేచర్ యూనిట్, ఇవన్నీ డిస్ప్లే ఫీచర్స్ అనమాట. అండ్ రీసెట్ ఆప్షన్స్. సో ఫ్యాక్టరీ డిఫాల్ట్ రీసెట్ నో. ఓకే దిస్ ఈజ్ ద ఫీచర్స్, అంతే, ఏం లేదు. సో జస్ట్ ఇదంతా మన డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ కానీ సంథింగ్
రిలేటెడ్ కార్ రిలేటెడ్ ఉంటుంది కదా, ఐ మీన్ ఇంజన్ ఇన్ఫర్మేషన్ సంథింగ్, ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. మీకు ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నారంటే రన్నింగ్లో ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ లిఫ్ట్ అయిపోతుంది. సో హెచ్టిఎక్స్ మోడల్లో యూవీఓ లైట్ సపోర్ట్ చేస్తుంది. సో లెట్ మీ చెక్ హౌ ఇట్ వర్క్స్. సో బ్లూటూత్ ఆన్ చేసిన కియా మోటార్స్ కనెక్టింగ్ టు కియా మోటార్స్. ఓకే, కనెక్షన్ ఫెయిల్డ్, ప్లీజ్ ట్రై అగైన్. ఓకే, సో ఫస్ట్ డిలీట్ చేద్దాం అన్ని కనెక్షన్స్. సో నేను పేర్ చేశాను సింపుల్. మనం బ్లూటూత్లోకి వెళ్ళి, సో నేను కియా మోటార్స్ ఉంది కదా, సో దీన్ని కనెక్ట్ చేశాను. ఒకసారి డిలీట్ చేసి, ఒకసారి మీకు అవ్వకుంటే ఒకసారి డిలీట్ చేసి మరీ చేయండి, సో మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో ఇది యూవీఓ లైట్ యాప్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు. సో సౌండ్, సో ఆన్ చేయాలి ఇక్కడ, ఫస్ట్ ఇది ఆన్ చేయాలి, స్విచ్ ఆన్. సో ఆన్ చేసా, సో రేడియో ఆన్ అయింది యాజ్ ఆఫ్ నౌ. సో రేడియో ఆఫ్ చేస్తున్నా. సో రేడియో ఆఫ్ చేసా. సో మీడియా ఓపెన్ చేస్తున్నా. సో నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. మ్యూజిక్, సంథింగ్. సో ఒక మ్యూజిక్ ప్లే చేశాను. చూడండి ఆడియో క్వాలిటీ మాత్రం ఎంత బాగుంది. ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్ ఇదే. సో మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం. చూడండి లెఫ్ట్లో సెంటర్లో పెడితే ఎట్లా వస్తుంది చూడండి. సెంటర్లో ఒకలా సౌండ్ వస్తుంది. రైట్ సైడ్ చేంజ్ చేస్తున్నా, చూడండి ఎట్లా ఉందో. సో ఇలా సెట్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్. సో నేను బేస్ ఇంక్రీజ్ చేస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. బేస్ 10 పెట్టా. 10లో వైబ్రేషన్స్ వస్తున్నాయి. 7లో పెడతా. సో బేస్ 7లో పెట్టుకోండి, మిడ్ 4లో పెట్టండి, ట్రిబుల్ 2లో పెట్టండి. సూపర్ సౌండ్, సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఆర్కామి సౌండ్ డిటెక్ట్ అయింది ఆల్రెడీ, చూడండి. సో లైవ్ ఇలా ఉంటుంది. ఇది క్లబ్. ఇది సౌండ్ సిస్టమ్. సో ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని యాప్తో కంట్రోల్ చేయొచ్చు. సో లెట్ మీ పాస్ ద మ్యూజిక్. ఓకే, పాస్ అయిపోయింది చూడండి మ్యూజిక్. సో కనెక్షన్ గైడ్ కానివ్వండి, అన్నీ ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఏం చాలా చిన్న యాపే, ఐ మీన్ చాలా సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అంతే. సో మొబైల్ నుంచి మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు, మొబైల్ యాప్ నుంచి. సో నేను యూవీఓ యాప్లో లాగిన్ అయ్యాను. సో నా క్రెడెన్షియల్స్ ఇచ్చి, సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ మై కార్ అని ఉంది కదా, కార్ యాడ్ చేస్తున్నాను నాది. వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, లెట్ మీ చెక్. సో ఇక్కడ ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. యూవీఓ సెట్టింగ్స్లోకి వెళ్ళి మోడెమ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే అక్కడ కనిపిస్తుందంట. ఓకే చూద్దాం. సెట్టింగ్ చూడండి, ఇవే ఉన్నాయి మెనూలో. ఎక్కడుంది యూవీఓ సెట్టింగ్స్? ఇందులో లేదు. అంటే హెచ్డిఎక్స్ మోడల్లో మనకి
యూవీఓ అనేది సపోర్ట్ చేయదు. సో హెచ్టిఎక్స్ మోడల్లో మనకి యూవీఓ సెట్టింగ్ అనేది లేదు, హెచ్టిఎక్స్ ప్లస్ నుంచి ఉంది. ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సార్ అనేది చాలా క్యూరేట్గా ఉంటుంది ఇక్కడ. సో ఒక పిల్లోడు అడ్డం వచ్చాడు చూడండి, ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇట్లా కంటిన్యూస్గా బీప్ సౌండ్ వస్తే చాలా ఆబ్జెక్ట్ అనేది చాలా క్లోజ్గా ఉన్నట్టు. రెడ్ లైన్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందంటే కంటిన్యూస్గా బీప్ అవుతుంది. ఎల్లో లైన్లో ఏదైనా ఆబ్జెక్ట్ కనిపిస్తే ఇండికేషన్ వస్తుంది అనమాట, సింగిల్ బిట్ ఇండికేషన్. సో ఇక్కడ చూడండి, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు ఇండికేషన్ చూపిస్తుంది, అలాగే రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఇది హ్యాండ్ బ్రేక్ అనేది ఇలాగే ఆన్లో పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. సో రన్నింగ్లో 20-30 స్పీడ్ వెళ్ళినామంటే మనకి ఇక్కడ DVRM ఉంది కదా, ఇది క్లిక్ చేయొచ్చు. ఇది క్లిక్ చేయగానే ఇది వెహికల్ పార్కింగ్లో ఉన్నప్పుడు మనకి ఆన్ అవ్వదు. ఒక 20-30 స్పీడ్ వెళ్ళినామంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. బ్యాక్ కెమెరా నుంచి మనం చూసుకోవచ్చు అనమాట, ఏమైనా వెహికల్స్ వస్తున్నాయి ఏంటి అనేది. సో బ్యాక్ కెమెరా ఆన్ అయిపోతుంది. సో చూడండి, రన్నింగ్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేస్తే బోనెట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది బోనెట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఫ్యూయల్, ఇది క్లిక్ చేస్తే ఫ్యూయల్ అనమాట. అది చూడండి, ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో ఇరుకుగా ఉండే సందులలో వెళ్తుంటే కంజెస్టెడ్ ప్లేసెస్లో, సో యూ కెన్ క్లోజ్ ద మిర్రర్స్ లైక్ దిస్. సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇది. సో మీరు ఇట్లా యూస్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. టోటల్గా అన్ని 2 మిర్రర్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి, ఓపెన్ అవుతాయి. అలాగే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఉంది కదా లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్ అంటే లెఫ్ట్ మిర్రర్, రైట్ అంటే రైట్ మిర్రర్. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ ఉంది కదా, ఇక్కడ చూడండి రైట్. సో ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి. సో ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకు తగినట్టు. సో ఇది హెచ్టిఎక్స్ మోడల్ నుంచి వస్తుంది ఈ ఫీచర్స్ అన్నీ. దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫీచర్ ఇది, మనకి అడ్జస్ట్మెంట్ అనేది. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీ ఈవెంట్స్ వర్టికల్గా ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ హార్న్ కూడా చాలా క్లాసీగా, చాలా ప్రీమియంగా ఉంది హార్న్. అండ్ ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అనమాట. సో ఈ మోడల్కి ఇచ్చాడు సన్ గ్లాస్ హోల్డర్ అనేది. సో ఇట్లా హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇది చూడండి సన్ రూఫ్. సో ఇది సన్ రూఫ్ ఆప్షన్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చే న్యూ మోడల్స్లో, హెచ్టిఎక్స్ మోడల్స్లో అలోయ్ వీల్స్ ఇస్తున్నాడు, దీనికి స్టీల్ వీల్స్ మాత్రమే ఇచ్చాడు. చూడండి, నేను ఇంజిన్ ఆన్ చేసి 13 minutes అయింది, అప్పుడే 183 kilometers రావాల్సింది డీజిల్ అనేది ఖర్చు అయిపోయింది. సో ఇది ఓవరాల్గా సో ఫీచర్స్ అనేటివి. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మీకు ఫాస్ట్ USB ఛార్జింగ్, ఇది ఫాస్ట్ USB ఛార్జింగ్, ఇది నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇంకోటి మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఛార్జింగ్ పాయింట్ ఇది. సో హెచ్టిఎక్స్ ప్లస్ GTX ప్లస్లో ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీరు 2 USB ఆప్షన్స్ అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, ఇది మనం ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇది మీడియా కనెక్ట్ చేసుకోవడానికి. దీన్ని బోత్గా యూస్ చేయొచ్చు, మీడియా కనెక్టెడ్గా యూస్ చేయొచ్చు, లేదంటే ఛార్జర్గా USB ఛార్జింగ్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇది ఫాస్ట్ ఛార్జర్, మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇది యూస్ చేయొచ్చు. సో హ్యూండై అండ్ కియాలో ఏంటంటే రివర్స్ గేర్ వేయాలంటే ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఇట్లా ఇక్కడ ఉంది కదా, ఇట్లా ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ లాగా ఇట్లా ముందుకేస్తే రివర్స్ వెళ్తుంది అనమాట అది. సో ఇక్కడ మనం కప్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు 2. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు హ్యాండీగా ఇక్కడ మన వాలెట్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేనైతే సీట్ కవర్స్ ఇంకా ఏమి వేయించలేదు, సో ఇవే చాలా లుక్ బాగున్నాయి. సో ఒక 2-3 months వాడి తర్వాత వేయించుద్దాంలే అని అనుకున్నాను. హెచ్టిఎక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఇస్తాడు మనకి ఇక్కడ. సో మా నార్మల్ కార్స్లో మనకి ఉండవు. సో
హెచ్టీఎక్స్ అండ్ కొంచెం సెకండ్ టాప్ ఎండ్ మోడల్స్ నుంచి మనకి ఇట్లా రేర్ ఏసీ ఈవెంట్స్ ఇస్తాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం ఈ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఒక ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్ కూడా ఇస్తాడు, ఫాస్ట్ ఛార్జర్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు యూఎస్బీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్బీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది. సో మీరు ఇక్కడ మొబైల్ పెట్టి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇట్. వెనకలో నాకు చాలా ఫ్రీగా ఉంది చూడండి, ఎంత స్పేస్ ఉంది చూడండి. సో ఇండోనేషియాలో అనుకుంటే 7 సీటర్ సోనెట్ కూడా లాంచ్ చేశాడు. సో ఫార్ ఇట్స్ సో గుడ్. నాకైతే హ్యాపీ. పర్ఫార్మెన్స్ మాత్రం మోసం ఉంది, అసలు స్టీరింగ్ ఉందండి, బాబా ఎక్సలెంట్ ఉంది. ఇది బూట్ స్పేస్ అనమాట. 392 లీటర్స్ కియా సోనెట్లో ప్రొవైడ్ చేస్తాడు. సో ఇది కార్ కవర్ అండ్ టూల్ కిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎయిడ్ ఇది అండ్ ఇది టూల్ కిట్ అనమాట. సో నేను వెనకల 3D ట్రంక్ మ్యాట్ వేయించాను. సో బాగుంది, ఇది సరిపోతుంది మ్యాక్సిమం. సో దీని కింద మనకి వీల్ ఉంటుంది, స్పేర్ వీల్. దిస్ ఈజ్ ఇట్. సో కార్ నేను 1 మంత్ కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత అండ్ 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఇది ఇస్తున్న రివ్యూ అండి. అండ్ ఆల్సో ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవ్రీథింగ్. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ కామెంట్ సెక్షన్. సో ఇది కంప్లీట్ రివ్యూ, ఫీచర్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కార్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ కొత్తగా వచ్చిన హెచ్డిఎక్స్ మోడల్స్లో క్రిస్టల్ స్టీల్ అలాయ్ వీల్స్ ఇస్తున్నాడు, అలాగే కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశాడు. ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఈ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ నెక్స్ట్ మంత్ రివీల్ అవుతుంది. హవెవర్ కార్స్ అయితే వచ్చాయి కానీ మరి ప్రైస్ డీటెయిల్స్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారు. సో ఈ అప్డేట్ చేసిన ఫీచర్స్ అన్నీ నేను ఒక వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ స్టే సేఫ్ అండ్ ఎక్కడికి బయటకు వెళ్ళకండి. కరోనా వర్షన్ 2 చాలా ఎక్కువగా ఉంది, సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది బయట. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి. స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.